సార్ సారీ సార్. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అంటే మీరెవరైనా తిరుపతిలో ఉంటే మాత్రం మీకు ఈ విషయం ఐడియానే ఉంటుంది. మన దగ్గర ఇలాంటి ఇంగ్లీష్ మూవీస్ కి ప్రింట్ అనేది లేట్ అవ్వడం, షోస్ క్యాన్సిల్ అవ్వడం సహజం. సో అలాంటి సందర్భంలో మూవీస్ అనేది లేట్ గా చూడడం జరుగుతుంది. రివ్యూస్ ఇలానే లేట్ అవుతాయి, దాన్ని పట్టించుకోవద్దు. అయినా సరే నా రివ్యూ కోసం ఎదురు చూసే మీకు థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? ఇవన్నీ పక్కన పెట్టి మూవీ గురించి చూస్తే, మూవీ మీరు వెళ్ళాలా వద్దా అని అడిగితే మాత్రం ఒకటే చెప్తా, మీరు పాత ఏలియన్ మూవీస్కి ఫ్యాన్స్ అయి ఉంటే, లేదా అవి బాగుంటాయి కదా అని చెప్పి మీకు ఆలోచన ఉంటే మాత్రం పక్కా ఈ మూవీని థియేటర్లో అయితే మిస్ కాకండి. ఎందుకంటే ఆ సౌండ్ డిజైన్ కానీ విజువల్స్ కానీ థియేటర్లో అదిరిపోతాయి. కొంతసేపు మనల్ని అయితే ఆ వరల్డ్లోకి పక్కా తీసుకెళ్ళిపోతాయి. సో దానికోసం అయితే ఒక్కసారైనా వెళ్ళిపోవచ్చు థియేటర్కి. ఇంకో పక్క హర్రర్ విషయానికి వస్తే, ఇదేదో హర్రర్ పద్మవిభూషణ్ అని చెప్పేసి చెప్పలేం కానీ, ఓకే మరీ అంత భయపెట్టేంత లేదు కానీ అలా వెళ్ళిపోతుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి అంతే, బట్ ఓవరాల్గా ఓకే. పాత మూవీస్ ఎలా ఉంటాయో వాటిని అయితే బాగా రెప్లికేట్ చేశారు. ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు. నాకైతే ఈ మూవీ నచ్చింది. బట్ మరీ కోవెనెంట్ అండ్ ప్రిమోథిసిస్ రేంజ్లో ఆ ఓల్డ్లోకి అయితే మనం ఇన్వాల్వ్ కాలేం, అండ్ ఆ టెన్షన్ కూడా మనకు బిల్డ్ కాదు. చెప్పాలంటే వన్ టైం వాచబుల్, బట్ థియేటర్కిల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే, మెయిన్గా నాకు నచ్చింది ఇందులో మనకు ఆ ప్రజెంట్ చేసిన విధానంలో విజువల్స్ కానీ సౌండ్ డిజైన్ కానీ, వీటి వల్ల ఆ వరల్డ్లోకి మనం పక్కా వెళ్ళిపోతాం. ఇంకా గ్రాఫిక్స్ అయితే ఈ మూవీకి మెయిన్ ప్లస్ అనమాట. స్పేస్ షాట్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా అలానే మెయిన్గా సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. స్పేస్ సీన్స్లో బ్లాక్అవుట్ సీన్స్ అనేవి ఉంటాయి, అవైతే హైలైట్. అంటే స్పేస్ షాట్స్ చూపించేటప్పుడు సడన్ గా మనకు మ్యూజిక్ అనేది ఆపేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, థియేటర్లో అదిరిపోతుంది. దానికోసమైనా వెళ్ళొచ్చు. ఇంకా టెన్షన్ ని హర్రర్ ని బిల్డ్ చేసే మ్యూజిక్ అనేది బాగానే వర్కౌట్ అయింది. బట్ ఈ వర్డ్ గురించి నెగిటివ్స్ లో మనం మాట్లాడుకుందాం. ఇంకా ఏలియన్ 1 అండ్ రిమైనింగ్ ఏలియన్ మూవీస్ యొక్క రెఫరెన్సెస్ మంచిగా అనిపించాయి, అండ్ అవి వినిపించినప్పుడు బాగానే అనిపిస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, ఏలియన్ 1 లోని ఓ క్యారెక్టర్ అయితే ఇందులో రిటర్న్ అయ్యింది. అది చాలా సర్ప్రైజ్ని ఇస్తుంది. మెయిన్గా ఇది ఏలియన్ 1 and 2 మూవీస్ ఉంటాయి కదా పాతవి, ఆ మూడ్లోనే ఇది ఉంటుంది. దాన్ని భలే ప్రజెంట్ చేశారు. అప్పుడు మూవీస్ కానీ ఇప్పుడు వచ్చుంటే ఎలా ఉంటాయి అని తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఇంకా వైలెన్స్ అండ్ గోరీ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. మరి చాలా వరకు ఇలాంటి గోరీ సీన్స్ చూసి నేను ఇలా అయ్యానో, లేదా ఈ మూవీలో మరీ అంత గోరీ వైలెన్స్ లేదో నాకైతే అర్థం కాలేదు. మూవీ మొత్తం అలా వెళ్ళిపోతుంది కానీ క్లైమాక్స్ కొద్దిసేపు మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ కొద్దిగా టెన్షన్ బిల్డ్ చేస్తుంది. అక్కడ కొన్ని హర్రర్ సీన్స్ అయితే బాగానే అనిపిస్తాయి. ఈ మూవీలో మనం గుర్తుపెట్టుకునేంత కానీ కనెక్ట్ అయ్యేంత కానీ క్యారెక్టర్స్ అనేవి ఏవి ఉండవు. యాండీ అనే హ్యూమనాయిడ్ రోబోట్ ఉంటుంది, వాటి సీన్స్ అయితే కొన్ని బాగానే ఉంటాయి కానీ మరీ కనెక్ట్ కాలేం. ఏదో సింపుల్గా అలా వస్తారు, ఇరుక్కుంటారు, దాని నుంచి బయటపడతారు అన్నట్టే ఉంటుంది. పెద్దగా మనం కనెక్ట్ కాలేం. క్యారెక్టర్స్ని ఇంకా సరిగ్గా ఎంగేజింగ్గా రాసుంటే మనం బాగా కనెక్ట్ అయ్యాం. ఇంకా కొద్దిగా వీళ్ళు రన్ టైం పెంచి వీళ్ళ బ్యాక్ స్టోరీ ఏదైనా యాడ్ చేసి ఉంటే అన్న బాగున్నాం. ఆడుండే క్యారెక్టర్స్లో కనెక్ట్ కాలేం కానీ మెయిన్ లీడ్ లో యాక్ట్ చేసిన ఈ బాబా పసిఫిక్రమ్ లో ఉంటుంది. ఈ బాబు యాక్టింగ్ అయితే మనకు సెటిల్డ్ గా బాగానే ఉంటుంది. తనకి ఇచ్చిన వరకు బాగానే చేసింది, అది మాత్రం మంచి విషయం. అంతే, పెద్ద క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడుకోలేం. ఎందుకంటే ఇలాంటి తక్కువ క్యారెక్టర్స్ ఉండే మూవీస్ లోనే క్యారెక్టర్స్ మనం కనెక్ట్ అయితే మూవీ వేరే లెవెల్కి ఎలివేట్ అవుతుంది. దాన్ని అయితే ఇది సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పాలి. సో అదైతే నాకు డిసప్పాయింట్మెంట్నే మిగిల్చింది. ఇంకా అలానే హారర్ సీన్స్ కానీ టెన్షన్ బిల్డ్ చేయడం కూడా అంతగా వర్కౌట్ కాలేదు. నాకు పాత ఏలియన్ 1 and 2 మూవీస్ చూసేటప్పుడే కొద్దిగా అన్నా, అంటే వాటి మేకింగ్ అనేది ఓల్డ్ అయినా సరే వాళ్ళు తీసిన విధానానికి నాకు కొద్దిగా అన్నా ఆ టెన్షన్ అనేది బిల్డ్ అయింది, అందులో బాగా వర్కౌట్ అయింది. బట్ ఇన్నేళ్ల తర్వాత ఎన్నో హారర్ మూవీస్ దాటిన తర్వాత కూడా ఇందులో హారర్ అనేది బాగా పెట్టచ్చు, బట్ అదైతే వర్కౌట్ కాలేదు. ఏదో సింపుల్ గా అయిపోయింది. ఇంకా మెయిన్ గా బీజిఎం కూడా అదే ఇందాక చెప్పాను కదా, ఆ బట్ని ఇక్కడ చెప్తున్నాను అనమాట. హారర్ని ఇంకా టెన్షన్ బిల్డ్ చేసే మ్యూజిక్ అనేది కొద్దిగా ఇస్తాడు. ఇంకా కరెక్ట్గా సీన్స్ వచ్చేటప్పుడు అస్సలు ఉండదు. ఏంద్రా వీడు పర్టికులర్గా ఇక్కడ వీటిని మెన్షన్ చేసి చెప్తున్నారా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఎందుకంటే నేను ఒక మూవీకి వెళ్తే చిన్న ఫ్రేమ్ అయినా చిన్న షార్ట్ అయినా ఈ మూవీస్ చూసి ఇలా అబ్జర్వ్ చేయడం అలవాటు అయిపోయింది. సో అందుకని ఇలా పర్టికులర్ గా చెప్తున్నా, ఏమనుకోవద్దు. దానివల్ల ఆ సీన్స్ అనేవి సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయా. ఇంకో విషయానికి వచ్చేసరికి మనం ప్రమోథిసిస్ గానీ కోవెనెంట్ గానీ చూస్తే ఆ ఎండింగ్ కు వచ్చేసరికి అరే ఏంద్రా ఇలా అయిపోయింది అని చెప్పేసి మనకు కనీసం కొంతసేపు అయినా ఆ మూడ్ లో మనం ఉంటాం. బట్ ఇందులో అయితే మనం దాన్ని ఫీల్ అవ్వలేం.
మూవీ ఎక్కడైతే అయిపోతుందో అక్కడ ఈ మూవీని మనం మర్చిపోతాం. ఓవరాల్గా చెప్పాలంటే ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్గా బాగుంది. ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిన మూవీయే. వీళ్ళు కానీ నేను ఇక్కడ చెప్పిన కొన్ని విషయాల్లో మాత్రం ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ ఇంకో సీక్వెల్ తెచ్చారంటే మాత్రం పక్కా ఈ మూవీ వేరే రేంజ్కి వెళ్తుంది. ఇంకా ఈ మూవీకి సంబంధించి నా రేటింగ్ వచ్చేసరికి 7/10. సో అది సంగతి. దీనిపైన మీరే కామెంట్స్ చెప్పండి ఇంక వీడియోస్తే. అండ్ మెయిన్గా ఇంకా మన ఛానల్లో చాలానే వీడియోస్ ఉన్నాయి, వాటిని అయితే చూడండి. ఊరికే వేస్ట్గా పడున్నాయి మంచి వీడియోస్ గురు. మీరైతే మంచి కంటెంట్ మిస్ అవుతున్నారు. ఒకసారి అయితే లుక్ వేసేయండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అంతే. అంతకుమించి ఏం ఆడుతున్నాం. సరే అయితే వేరే వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.